హాయ్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్ పాట్ నెక్ డిజైన్ ఎలా కటింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. షోల్డర్ 3 ఇంచులు తీసుకుంటున్నా. షోల్డర్ 3 ఇంచులు తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా కటింగ్ చేస్తున్నానో చూడండి. 3 ఇంచులు ఇలా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకున్నాక ఈ విధంగా లైన్ గీయాలి. లైన్ గీసినాక 1 ఇంచున్నర గుర్తు పెట్టుకొని రౌండ్ షేప్ వచ్చేలా మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనకు నెక్ ఎంత వచ్చేస్తుందో, మనకు నెక్ ఎంత కావాలో అంత కొలుచుకున్నాక మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచుల నెక్ నాకైతే ఇప్పుడు నేను చూపిస్తున్న డిజైన్ ముందుగానే అట్ట మీద ఈ విధంగా కట్ వర్క్ డిజైన్ కట్ చేసుకున్నాను. 1 ఇంచున్నర గ్యాప్ వస్తుంది కట్ వర్క్ డిజైన్. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాక మనకు 3 కట్ వర్క్ అయితే చాలు, 3 లైన్స్ అయితే చాలు కట్స్. ఇలా మనం కొలతలు అనేవి సమానంగా చూసుకొని ఈ విధంగా కట్స్ అనేది లైన్ చేసుకోవాలి. మెల్లగా కదలకుండా ఈ విధంగా లైన్ చేసుకున్నాక చూడండి, ఈ విధంగా మనం డిజైన్ మనకు ఎంత డీప్ కావాలనుకుంటే అంత డీప్ చూసుకొని ఈ విధంగా లైన్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ చేసుకున్నాక మనకు నెక్ 9 ఇంచులు రావాలి కదా. ఒకసారి మనం చూసుకోవాలి కొలత, 9 ఇంచుల కొలత వస్తుందో ఎంతవరకు వస్తుందో చూసుకొని మనం కింది భాగం రౌండ్ చేసుకోవాలి. మొత్తం నెక్ మొత్తం 9 ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేసుకొని 3 కిందికి భాగం 6 మొత్తం 9 ఇంచులు మార్క్ చేసుకొని రౌండ్ షేపు ఈ విధంగా గుర్తులతో మనం రౌండ్గా గీసుకోవాలి. ఇదే లైన్ గీసుకున్నాక కట్ చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, డిజైన్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం డిజైన్ అయితే ఈ విధంగా కరెక్ట్గా మనం కదలకుండా 2 దిక్కులా ఒకే విధంగా వచ్చేలా డిజైన్ కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ అనేది మన కట్ వర్క్ డిజైన్ అంటే మనం ఎన్ని మోడల్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఇది వెనకకు ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్న డిజైను లాంగ్ ఫ్రాక్ డిజైన్ కట్ చేస్తున్నాను. లాంగ్ ఫ్రాక్కే కాకుండా మనం మామూలు బ్లౌజులకు పట్టు చీరల బ్లౌజుల మీదకి ఈ విధంగా బ్యాక్ సైడ్ నెక్కు మంచిగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ డిజైన్. చూడండి, లాంగ్ ఫ్రాక్కు ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను, కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ చెప్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం. చూడండి ఫ్రెండ్స్, డిజైను ఈ విధంగా వచ్చింది. మనకు లాంగ్ ఫ్రాక్ అయినా కానీ బ్లౌజ్కి అయినా కానీ వెనక భాగం డిజైను మనకు డోరీస్ కావాలంటే డోరీస్ యూజ్ చేసుకోవచ్చు, షో బటన్ కావాలంటే షో బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.